పవన్ కళ్యాణ్ గారు హీరోగా నటించిన పీరియాడికల్ యాక్షన్ మూవీ 'హరిహర వీరమల్లు'. జ్యోతికృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఈ నెల 24న విడుదల కానున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఈ సందర్భంగా శిల్పకళా వేదికలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకలో పవన్ కళ్యాణ్తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆయనపై ప్రశంసలు కురిపించారు బ్రహ్మానందం గారు. మానవత్వం పరిమళించిన మంచి మనిషి పవన్ కళ్యాణ్ చాలా గొప్పవాడు. ఆయన్ను ఎన్నో ఏళ్లుగా చూస్తున్నా సమాజానికి ఉపయోగపడేలా ఇంకేదో చెయ్యాలని ఇప్పటికీ తపన పడుతూనే ఉంటారు. ఎన్ని సమస్యలు ఎదురైనా తాను వేసుకున్న బాటలోనే తాను నడిచేవాడే తప్ప ఎవరి దారిలో వెళ్ళలేదు. ఆయన బాటలోనే మరో 10 మందిని నడిపించుకుంటూ వచ్చారు. తనను తాను చెక్కుకున్న శిల్పి. ఆయన కావాలనే నటుడు కాలేదు. నువ్వు సినీ నటుడు కావాలి అనే చిరంజీవి దంపతుల ప్రోత్సాహంతో తొలిసారిగా 'అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి' సినిమాలో నటించారు. నటనతో ఆగలేదు, రాజకీయాల్లోకి వచ్చారు. అది ఆయన కోరుకోలేదు, అది విధి అలా నడిపిస్తుంది. లేచిన కిరీటం గొప్పది కాదు, పడి లేచిన కిరీటం గొప్పది. ఎంతమంది ఎన్ని అనుకున్నా సముద్రం వచ్చి మీద పడినా జంకకుండా ఉండగలిగే ఏకైక వ్యక్తి మా పవన్ కళ్యాణ్ గారు అన్నారు బ్రహ్మానందం గారు. ప్రస్తుతం బ్రహ్మానందం వ్యాఖ్యలు ఎంతో వైరల్ అవుతున్నాయి. అనంతరం సినిమాలోని డ్రెస్సింగ్ స్టైల్ను ప్రస్తావించడం, మీ ఒడిలో తలపెట్టుకొని వెక్కి వెక్కి ఏడవాలని ఉంది అని బ్రహ్మానందం అనడంతో పవన్ కళ్యాణ్ గారు పడి నవ్వారు. ప్రస్తుతం ఈ విషయాలు ఎంతో వైరల్ అవుతున్నాయి.